శ్రీమాత్రే నమః. నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు రెండవ రోజు అవతారము శ్రీ గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో రెండవ రోజు చాలా విశేషమైనది. అయితే దేవీ నవరాత్రుల్లో ప్రాంతాలను బట్టి అమ్మవారిని అలంకరిస్తారని, ఆశ్వయుజ మాస శుక్లపక్ష ద్వితీయ రోజున అమ్మవారిని శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులను దర్శనమిస్తారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రీదేవి అమ్మవారికి గచ్చకాయ రంగు వస్త్రముతో అలంకరిస్తారు. భక్తులు అమ్మవారికి గారెలు, కొబ్బరి అన్నము, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు. గాయత్రీదేవి అమ్మవారిని ఈరోజు గాయత్రి అష్టోత్తర శతనామావళితో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు అమ్మవారికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదే. శక్తి ఆరాధన అంటే అమ్మవారైన సరస్వతీదేవి, లక్ష్మి, దుర్గాదేవిని ఆరాధించడమే. శక్తి ఆరాధనల కోసము శరన్నవరాత్రులకు మించినటువంటి రోజు మరొకటి లేదు. దేవి భాగవతం ప్రకారము పూర్వము మధుకైటపులు అనే రాక్షసులు వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్రలేపడము. యోగనిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేశాడు. అయినా విష్ణువు వారిని జయించలేకపోయారు. ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటబులు రాక్షసులను మోహపూరితులను చేసింది. దాంతో వారు విష్ణువును మెచ్చుకొని నీకు ఏం వరం కావాలి అని అడిగారు. అప్పుడు శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తథ్యమని గ్రహించి తమను నీరు లేని చోట చంపమని కోరుతారు. అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాలలో సంహరించు సమయాల్లో మహామాయ 10 తలలతో 10 కాళ్లతో నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడింది. ఈ విధంగా మహామాయ అయిన అమ్మవారు ఆ మహావిష్ణువుతో కలిసి రాక్షస సంహారం చేశారు. కంస సంహారంనకు సహాయపడుటకై నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి సహాయపడ్డారు అమ్మవారు. సింహవాహినిగా మహిషాసురుని, సరస్వతీ రూపిణిగా శుంభ నిశుంభులను, చండముండులను సంహరించిన చాముండి, లోకాలను కరువు నుంచి రక్షించినందుకు శాకంభరి, దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా, ఇలా నవరూపాలను అమ్మవారు అవతారాలుగా చెప్తారు. ఆ అమ్మవారి గురించిన కథలను విన్నా చదివినా ఎంతో పుణ్యఫలము కలుగుతుంది. మరియు మనకున్న అన్ని గ్రహదోషాలు, పీడలను కూడా నివృత్తి అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వము ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో 10,000 సంవత్సరాలు గంగానదీ తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపారాయణుడై తీవ్రమైన తపస్సు చేయసాగాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తప్పించిపోయాయి. దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమని అన్నాడు. అప్పుడు అతను తనకు మృత్యువు లేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడము అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ. అంతటా ఆ రాక్షసుడు చతురాసన మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కానీ, శస్త్రశాస్త్రాల చేత కానీ, స్త్రీ పురుషులలో ఎవ్వరి చేత కానీ, 2 కాళ్ళు గల ప్రాణి చేత గాని, 4 కాళ్ళు గల జంతువు చేత గాని, పంచభూతాలలో ఏ ఒక్కదాని చేత గాని మరణం లేకుండా వరమిమ్మని కోరాడు. అప్పుడు బ్రహ్మ తథాస్తు అని అన్నాడు. బ్రహ్మ ఇచ్చిన వరగర్భంతో అరుణుడు రాక్షస గుణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు.
అప్పుడు బ్రహ్మ అతని వెంటబెట్టుకొని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడని, అతడు గాయత్రిని మానివేయడమో లేదా మరచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసము పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు. ఇప్పుడు బ్రహ్మాది దేవతలు ఈశ్వరుని సూచన అనుసారంగా పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది. ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి, మునీంద్ర, నేను రాక్షసుడను కదా, మీరు దేవగురువులు, దేవతలు నాకు శత్రువులు, నాతో మీకేమి పని, మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, రాక్షసరాజా, నీవిలా అనడము భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తూ ఉన్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కదా, శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు. ఈ మాటలకు విన్న అరుణునితో దురభిమానము, దురహంకారము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు. అప్పుడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు, దుర్బలుడు అయిపోయాడు. ఎందుకు కొరగాని వాడయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది. అప్పుడు బృహస్పతి అమ్మవారిని పలు విధములుగా ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది. అంతటా పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోదె చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి. దేవి ఆజ్ఞానుసారము అలా కోటానుకోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని, అతని అనుచర వర్గాన్ని యుద్ధం చేయలేకుండా చేశాయి. అలా యుద్ధమే లేకుండా, శాస్త్రాలతోనే పని లేకుండా సంహరించాయి. అలా యుద్ధం లేకుండానే శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపాద, చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు 6 పాదాలు గల తుమ్మెద వల్ల మరణించాడు. తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు. ఈ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రి మంత్రజప ప్రభావాన్ని వివరించగా జనమేజయుడు గాయత్రీ దేవతను గురించి ఇంకా వినాలని జిజ్ఞాసను వ్యక్తం చేయగా వ్యాస మహర్షి ఇలా కొనసాగించారు. గాయత్రీదేవి పరాశక్తి స్వరూపము. ఆమెకు 5 ముఖాలు. 5 ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సకలైశ్వర్యాలను, అనంతమైన బుద్ధి శక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రీ దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నము సావిత్రిగా, సాయంత్రము సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషము చేత 3 పేర్లతో, 3 రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రానికి 4 పాదాలు. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు. మొదటి 3 పాదాలు ఋగ్యజు సామవేదాల నుండి, 4వ పాదము అథర్వణ వేదం నుండి ఉద్భవించాయి. అందువల్లనే గాయత్రీ దేవతను వేద జననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి 3 పాదాల్లో 24 అక్షరాలతో ఉన్న మంత్రమే ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. ఉదయ సంధ్య నక్షత్రాలు
ఆకాశంలో కనిపిస్తూ ఉండగాను, మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను, సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెబుతారు. సర్వసహితమైన వేదమంత్రములు ఈ గాయత్రి. ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమై సత్ఫలితాలను పొందగలరు. ఈ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలల్లో, తులసి వృక్ష సమీపంలో, నదీ తీరాల్లో, పుణ్యక్షేత్రాల్లో జపించడము మరింత ఫలప్రదము. ద్విజులందరూ గాయత్రి దేవతారాధనం చేసేవారే కనుక వారు వైష్ణవులైనా, శైవులైనా ముందుగా అందరూ శాక్తేయులు. గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు సృష్టిలోని 24 తత్వాలకు సంకేతాలు. కర్మేంద్రియాలు 5: కాళ్ళు, చేతులు, వాక్కు, మల మూత్రావయవాలు. జ్ఞానేంద్రియాలు 5: చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. పంచ ప్రాణాలు, పంచభూతాలు, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే 4 అంతఃకరణము, చతుష్టయము కలిసి సృష్టిలోని 24 తత్వాలు. జీవుడు 25వ వాడు. 24 అక్షరాల గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేరిస్తేనే 25 అక్షరాలు అవుతాయి. ఈ మంత్రంలో గల 24 వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క ఛందస్సు, ఒక్కొక్క దేవత ఉన్నారు. 24 రంగులు, 24 శక్తులు, 24 ముద్రలు గల గాయత్రి మంత్రానికి వేదోక్తమైన సంప్రదాయాన్ని అనుసరించి కవచము, హృదయము, శక్తి, బీజము, కీలకము ఉన్నాయి. ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి. ముందుగా గాయత్రి కవచాన్ని ధారణ చేసి తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భవన చేయాలి. గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి, గాయత్రియే ఛందస్సు, పరాశక్తియే దేవత. గాయత్రీ దేవతకు 5 ముఖాలు, 4 దిక్కుల వైపు 4, 5వది ఊర్ధ్వముఖంగానూ ఉంటాయి. ఆమెకు 10 చేతులు, కుడి ఎడమల 2 చేతులలో 2 పద్మాలను, మిగిలిన 8 చేతులలో వరద, అభయ, అంకుశ, కళాది శక్తులను ధరించి ఉంటుంది. సాధకుడు ఇలా భావించి సుఖాసనాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి. ఓ జగన్మాత, నీవే ఆదిశక్తివి. అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయాస్వరూపిణివి. త్రిసంధ్యలకు దేవతవైన నీకు నమస్కారము. సావిత్రి, సరస్వతి, వైష్ణవి, రౌద్రి అనే పేర్లతో వ్యవహరించబడే దేవతవు నీవే. మహర్షులు నిన్ను ప్రాతఃకాలంలో బాలగా, మధ్యాహ్నము యువతిగా, సాయంత్రము వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు. హంసవాహినిగా అయిన బ్రాహ్మీ శక్తి, గరుడవాహన అయిన వైష్ణవీ శక్తి, వృషభవాహన అయిన సావిత్రీ శక్తి నీవే. భూమిపై ఋగ్వేదాన్ని, అంతరిక్షంలో యజు సామవేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు. నీ నేత్రాల నుండి, సాత్విక భావమైన స్వేదం నుండి, ఆనందరూపమైన కన్నీటి నుండి 10 అంశాంశ రూపాలను సాధకులు వరేణ్య, వరద, వరిష్ఠ, వరవర్ణిని, గరిష్ఠ, వరారోహ, నీలగంగ, సంధ్య, భోగమోక్షద అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. ఈ విధంగా గాయత్రీ దేవత వైభవాన్ని వివరించి గాయత్రీ సహస్రనామాలను, దీక్షా విధానాన్ని వ్యాసమహర్షి జనమేజయునకు వివరించాడు. జనమేజయుని ఆసక్తిని, అర్హతను గమనించి మరికొన్ని విశేషాలను అందించాడు. వేదము నుండి ఉద్భవించిన గాయత్రి మంత్రాన్ని ద్విజులు గురుముఖత విధి విధానంగా గ్రహించి శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి. భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక. గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రీ మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింపచేశాడు. గౌతముడు గాయత్రీ మాతను ప్రార్థించి ఆమె పరిపూర్ణతను అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. గాయత్రీ దేవతానుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపురాసులను, షడ్రసోపేతమైన వంటకాలను, నానాలంకార వస్త్రమాల్య భూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ
దేవలోక వంద్యుడయ్యాడు. కనుక జనమేజయ మహారాజా గాయత్రి రూపాన్ని మనసులో భావించిన, ఆమెను పూజించిన, ఆమె మంత్రాన్ని జపించిన సర్వారిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి. ఈ విధంగా వ్యాస మహర్షి జనమేజయునకు గాయత్రి వృత్తాంతాన్ని సవిస్తరంగా వివరించాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, గాయత్రీదేవి అమ్మవారి అవతారం గురించి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. నమస్తే.